వినండి, శిష్యులతో పాటు మీరు కూడా వినండి. చూడండి నాయనలారా, మనం ఎప్పుడూ అబద్ధాలు చెప్పరాదు. త్రికరణ శుద్ధితో ఉండాలి. అంటే మనసు, మాట, చేత ఒకే విధంగా ఉండాలి. అర్థమైందా? అర్థమైందమ్మగారు. అన్నదానం అన్ని దానాల కంటే గొప్పది. ఆకలి అందరికీ ఒకటే. ఆకలి అంటూ ఎవ్వరు వచ్చినా లేదనకుండా పెట్టాలి. విన్నారా? విన్నామమ్మగారు. మంచిది నాయనలారా, వెళ్ళిరండి. నేను చెప్పినవన్నీ ఆచరించి చూపాలి. అప్పుడే నాకు సంతోషం. ధన్యవాదాలు అమ్మగారు, వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. రెండవ అంకం ప్రారంభం. పాపం ఒక గుడ్డి బిచ్చగాడు ఇల్లు వెతుక్కుంటూ అమ్మగారింటికి వస్తున్నాడు. అసలే మన అమ్మగారు చాలా పేరుగాంచి ఉన్నారు కదా, పాపం తనకేదో సహాయం చేస్తారని ఆశతోటి వస్తున్నాడు. అతనికి దారి చూపించి కొంచెం సహాయం చేయండి గుడ్డి బిచ్చగాడికి పాపం. అమ్మా, ఆకలమ్మా, కళ్ళు లేని వాడినమ్మా, ఇంత ముద్ద పెట్టండమ్మా. తల్లి, మీకు పుణ్యం ఉంటుందమ్మా. అబ్బబ్బబ్బబ్బా, తయారయ్యాడు తెల్లవారుగానే. నీకోసం పొద్దున్నే వండి వాచి పెట్టాననుకుంటున్నావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. అమ్మా, పోనీ ఒక పండుగకాయ ఇచ్చి పుణ్యం కట్టుకోండమ్మా, ఆకలేస్తుందమ్మా. ఏం లేవంటున్నానా? వెళ్ళు, వెళ్ళు. అదండి సంగతి. ఇప్పుడు ఏమిటో ఈ పంతులు గారు కూడా వచ్చేస్తున్నారండి అమ్మగారి దగ్గరికి. మరి పాపం ఏం ఆశించి వస్తున్నారో ఏమో తెలియట్లేదు. పంతులు గారు ప్రవేశిస్తున్నారు. అమ్మా, అమ్మా, అన్నపూర్ణ తల్లి, నమస్కారం, నమస్కారం, నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి రండి, కూర్చోండి. ఏమిటి విశేషాలు? ఏమీ లేదమ్మా, మన గుడిలో ఫ్యాన్లు పెట్టిపిద్దాం అనుకుంటున్నాం. భక్తులకు ఇబ్బందిగా ఉంటుంది. తమరేమో దయాస్వరూపిణి, ఏమైనా ఇస్తారేమో అని వచ్చాను. అయ్యో, ఎంత మాట అండి! భక్తులకు ఫ్యాన్ లేకుండానా? అసలే వేసవి కాలము, చికాగ్గా ఉండదు. మా తరపున ఒక 2 ఫ్యాన్లు రాసుకోండి. అలాగేనమ్మా, సంతోషం. శుభం, శుభం, శుభం. కానీ మా వారి పేరు నా పేరు బాగా కనపడే రాయించాలండోయ్. ఎంత మాట అమ్మా, ఎంత మాట! మీ పేరు, మీ వారి పేరు రాయించే పూచి నాదమ్మా, నాది. అలాగేనమ్మా, నమస్కారం. నమస్కారం. అదండి సంగతి. అమ్మగారు చాలా దాతృత్వంతో 2 ఫ్యాన్లకు డబ్బులు ఇచ్చేశారు పంతులు గారికి. పాపం మన బాల వికాస్ విద్యార్థి కృష్ణ ఎలా బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడో చూడండి. సార్, సార్, సార్. ఎవరది? ఎవరు బాబు నువ్వు? నమస్కారం సార్, నేను ఒక అనాథ విద్యార్థిని సార్. కష్టపడి వారి దయతో వీరి దయతో చదువుకుంటున్నాను సార్. చదువు అంటే చాలా ఇష్టం సార్. ఈసారి పరీక్ష ఫీజుకి 100 రూపాయలు తగ్గాయి సార్. చాలా చోట్ల వెతికాను సార్, దొరకలేదు సార్. మీ దంపతులు చాలా మంచివారని, దయాస్వరూపులని నేను విన్నాను సార్. సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. 100 రూపాయలు లేవు బాబు, మాకు ఈ నెల చాలా ఖర్చు వచ్చింది, ఇవ్వలేము. ఇంకెక్కడైనా ట్రై చేసుకో, వెళ్ళు వెళ్ళు. కృష్ణ నాన్నగారు వాళ్ళ అమ్మగారు తగినట్టే ఉన్నారండి. ఇప్పుడు కృష్ణ ఆఫీస్ వాళ్ళు రంగప్రవేశం చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం ఆశించి వస్తున్నారో చూద్దామండి. మిస్టర్ రమేష్, మిస్టర్ రమేష్. ఓ
మీరా రండి రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏమైనా ముఖ్యమైన పనా? అవును సార్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. రేపు కొత్తగా రాబోయే ఆఫీసర్ గారికి గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఇవ్వాలనుకున్నాం. చందాలు వసూలు చేస్తున్నాం. ఓ వెరీ గుడ్. మనం ఎప్పుడు ఆఫీసర్ గారి దృష్టిలో గొప్పగా ఉండాలి. రాసుకోండి, నా చందా 500 రూపాయలు. 500ఏనా? మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేశాం సార్. ఓ అలాగా, సరే సరే రాసుకోండి 1500. పార్టీ బ్రహ్మాండంగా జరగాలి, ఓకేనా? థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాం. వెళ్ళి రండి. కృష్ణ కృష్ణ. ఏమిటి నాన్నగారు? బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను నాన్నగారు. చూడు బాబు, మా ఆశలన్నీ నీ మీదనే. బాగా చదువుకొని పెద్ద డాక్టర్ కావాలి, లక్షలు లక్షలు సంపాదించాలి. అలాగే నాన్నగారు, బాగా చదువుకొని పేద డాక్టర్ అయి పేదలకు సేవలు చేస్తాను నాన్నగారు. అమ్మ ఎప్పుడు ఉపన్యాసాలు చెబుతుంది కదా, మానవ సేవ మాధవ సేవ అని. చేద్దు కానీలే పేదల సేవ. ఇవన్నీ ఉపన్యాసాలకే బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు చదువుకో. పాపం కృష్ణ బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణ స్వాగతం, కానీ స్వాగతంలో మాట్లాడుకుంటే మనకు వినపడదు కదండి. అందుకని కృష్ణ ఇప్పుడు స్వాగతాన్ని బయటకే చెప్తాడనమాట. మనం ఏమిటో ఈ పెద్దవాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. చెప్పేదొకటి చేసేదొకటి. అమ్మేమో ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెబుతుంది. ఆమెను అందరూ సాక్షాత్ అన్నపూర్ణదేవి అంటారు. కానీ ఇంట్లో ఒక రకంగా బయట వ్యక్తులతో ఒక రకంగా ప్రవర్తిస్తుంది. ఇది తప్పు కదా. నాన్న కూడా అంతే. పేద విద్యార్థికి 100 రూపాయలు ఇవ్వలేడు, కానీ పార్టీకి మాత్రం 1500 ఇచ్చాడు. ఏమిటిది? ఇది తప్పు కదా. వీరిద్దరూ ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. ఇది తప్పు కదా. ఇది తప్పు కదా. నాన్న, అమ్మ ఇలా రండి, నాకు ఒక డౌట్ వచ్చింది. డౌటా నాన్న? ఏమిటది? ఏంటి నాన్న అది? మా బాల వికాస్ టీచర్ చెప్పారు, త్రికరణ శుద్ధి అంటే హెడ్, హార్ట్, హ్యాండ్ అన్నీ ఒకే విధంగా పని చేస్తాయని, అప్పుడే ఆ దేవుడు మెచ్చుతాడని. అవును, అది నిజమే కదా. నీకేంటి సందేహం? కానీ మీరు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మ, నీవే చెప్పావు కదా ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలని, కానీ గుడ్డి బిచ్చగాడు వచ్చినప్పుడు తరిమేశావు. అయితే సోమరిపోతులకి ధనం ఇవ్వద్దన్నావు, కానీ పంతులకు మాత్రం 2 ఫ్యాన్స్ ఇచ్చావు. భక్తులకు ఫ్యాన్లు ముఖ్యమా, గుడ్డి బిచ్చగాడికి ఆకలి ముఖ్యమా? చెప్పమ్మా, చెప్పు. తల్లిని పట్టుకొని అంత మాట అంటావా? ఇదేనా నువ్వు నేర్చుకునేది? నాన్న, నువ్వు కూడా అంతే. పేద విద్యార్థికి 100 రూపాయలు ఇవ్వలేవు, కానీ పార్టీకి మాత్రం 1500 ఇచ్చావు. ఇది తప్పు కదా. నేను ఇంకా స్కూల్కి పోను, చదువుకోను. అయ్యయ్యో నాన్న కృష్ణ, అలా మాట్లాడకురా. మా అసలన్నీ నీ మీదేరా నాన్న. మాది నిజంగానే తప్పైంది నాన్న కృష్ణ. ధర్మము ఇతరులకు చెప్పడానికే అన్నట్లు ప్రవర్తించాము, కానీ ఆచరించి చూపేదే నిజమైన ధర్మం అని తెలుసుకోలేకపోయాము. చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావురా బాబు. బాగా చదువుకోరా. బాగా చదువుకుంటాను. నేను చెప్పినట్లు చేస్తారా? చేస్తాం నాన్న, చేస్తాం నాన్న, చెప్పినట్లు చేస్తాం. ఇక నుంచి త్రికరణ శుద్ధితో ఉంటాము. సాయిరామ్. సాయిరామ్.